సీఎం కేసీఆర్ అధికారం చేపట్టిన తర్వాత రాష్ట్రంలో కరువు లేదని, రాష్ట్రం సుభిక్షంగా పచ్చగా కలకలలాడుతుందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో తెలంగాణ ఎన్జీఓ హైదరాబాద్ జిల్లా సంఘం అధ్యక్షుడు ముజీబ్ ఆధ్వర్యంలో జరిగిన 8వ క్రీడా ఉత్సవాల్లో మంత్రులు మహమ్మద్ అలీ, శ్రీనివాస్ గౌడ్, టీఎన్జీఓ కేంద్ర అధ్యక్షుడు మామిళ్ళ రాజేందర్ పాల్గొని క్రీడా పోటీలను ప్రారంభించారు. తమ్ముడు ముజీబ్ ఆధ్వర్యంలో ఉద్యోగులంటే కేవలం ఉద్యోగం చేసుకోవడం కాదు, ఆరోగ్యంగా కూడా ఇంపార్టెంట్. మరి పని ఒత్తిడి వల్ల మనం ఆరోగ్యం గురించి మర్చిపోతాం. ఈ ఆట పోటీలు నిర్వహించినట్లయితే మరి నెక్స్ట్ ఇయర్ వరకు మనం ఇంకేదో తయారు కావాలని చెప్పి ఒక ప్రాక్టీస్గా అలవాటు పడుతుంది, గుర్తు చేసినట్లుంటుంది అని చెప్పి ఆలోచనతో వారే స్వయంగా ఇనిషియేట్ తీసుకొని 8 సంవత్సరాలుగా ఈ కార్యక్రమం నిర్వహించుకోవడం, మొన్ననే జింకానుగంలో క్రికెట్ కూడా ఆడుకోవడం. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఉద్యోగులకు ఎక్కువ వేతనాలు సీఎం కేసీఆర్ ఇస్తున్నారని, ఒప్పంద అవుట్సోర్సింగ్ ఉద్యోగులను కూడా రెగ్యులర్ ఉద్యోగులుగా పీఆర్సీ చేస్తున్నారని మంత్రులు శ్రీనివాస్ గౌడ్, మహమ్మద్ అలీ తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో ఎల్బీ స్టేడియంలో పోటీలు పెట్టాలన్నా, రవీంద్ర భారతిలో సమావేశం నిర్వహించుకోవాలన్నా ఎన్నో ఆంక్షలు ఉండేవని, కానీ తెలంగాణ ఏర్పడిన తర్వాత ఆ ఇబ్బందులు తొలగిపోయాయని అన్నారు. ఆట పోటీలు నిర్వహించినట్లయితే నెక్స్ట్ ఇయర్ వరకు మనం ఇంకేదో తయారు కావాలని చెప్పి ఒక ప్రాక్టీస్గా అలవాటు పడుతుంది, గుర్తు చేసినట్లుంటుంది అని చెప్పి ఆలోచనతో వారే